హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, ఢిల్లీలో బీజేపీ విజయం, ఆప్ ఓటమి చూస్తున్నాం సార్. మరి బీజేపీ విజయానికి గల కారణం ఏంటి? ఆప్ ఈ స్థాయిలో ఓడిపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే లాస్ట్ టైం 2 ఎలక్షన్స్ తో చూసుకుంటే 60+ 2 సార్లు సాధించిన ఆప్ పార్టీ సార్ అతి ఘోరంగా 20+కే పరిమితం అయిపోయింది. మేజర్ గా మన ఢిల్లీ ఫలితాలపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ఈ ఆప్ పార్టీ గతంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిటీగా ఉన్నాడు కేజ్రీవాల్ గారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిటీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అవినీతి నిర్మూలన జరగాలని, అంటే అవినీతి తక్కువ జరగాలని, అవినీతి రహితంగా పరిపాలన జరగాలని, దానికోసం ఆయన రైట్ టు యాక్టివిస్ట్ అయినాడు. ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్కి ఎంపికైనాడు. డిప్యూటీ కమిషనర్గా కూడా పనిచేస్తున్నాడు. ఇంకా సర్వీస్ చాలా ఉండింది. అటువంటిది రాజీనామా చేసి ఈ యాక్టివిటీని టేకప్ చేశారు. ఆ కాలంలో నేను కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ బిల్లు ఇంట్రడ్యూస్ చేశాను. ప్రైవేట్ మెంబర్ బిల్లు ఇంట్రడ్యూస్ చేశాను. లక్కీలీ అడ్మిట్ అయింది. ఇది అడ్మిట్ అయినాక చర్చ కూడా జరిగింది. చర్చకు రామకృష్ణ గారే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఈ బిల్లును మేమే ప్రభుత్వం తెస్తాము కాబట్టి విత్డ్రా చేసుకోమన్నారు. అది ఆనవాయితీ. ఎందుకంటే ప్రభుత్వం బిల్లు తీసుకొస్తానని హామీ ఇచ్చినప్పుడు ప్రైవేట్ బిల్లు విత్డ్రా చేసుకుంటాం. ఎందుకంటే ప్రైవేట్ బిల్లు పాస్ కాదు కదా, ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది కాబట్టి గౌరవంగా విత్డ్రా చేసుకున్నాము. ఆయన యాక్టివిస్టు కింద యాక్టివిటీ చేస్తూ హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన ఎవరు చెప్పారు, ఇట్లా మైసూర్ రెడ్డి గారు శాసనసభ్యుడు ఈ సేమ్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు అని. ఆయన బిల్ కావాలని నా దగ్గరికి వచ్చారు, ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నాయకుని పట్టుకొని. చిన్నప్పుడు ఇచ్చాను. మీరు ఎట్లా అని అంటే, నేను కూడా అవినీతి నిర్మూలన జరగాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ బిల్లు పెట్టాను, ప్రభుత్వమే తీసుకొస్తానది కాబట్టి విత్డ్రా చేసుకున్నాను అన్నాడు. అప్పటి నుంచి నాతో కాంటాక్ట్లో ఉన్నారు. నేను తర్వాత తెలుగుదేశంలో చేరడము, రాజ్యసభ మెంబర్ కూడా ఆయన. అప్పుడు ఆయన ఫుల్ స్టేజ్లో ఉన్నాడు, రైట్ యాక్టివిస్ట్ స్టేజ్లో యాక్టివిటీలో. అప్పుడే నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడే అన్నా హజారే మూమెంట్ అని ఢిల్లీలో పెద్ద ఉద్యమం కూడా చేశారు. అన్నా హజారే గారిని పిలిపించుకొచ్చి కూర్చోబెట్టి అప్పుడు నా ఇంటినే ఆఫీస్గా వాళ్ళ ఆఫీస్గా కూడా వాడుకున్నారు. సరే, అంత దగ్గరగా ఉన్నారు. తర్వాత నా టర్మ్ అయిపోయింది, ఆప్ నిలబడింది. అప్పుడు గెలిచి ఓడిపోయినా, మళ్ళా పడిపోయింది ప్రభుత్వం. వెంటనే నాకు టర్మ్ అయిపోయింది, నేను వచ్చేసినాను. మళ్ళా ఎన్నికలు జరిగినప్పుడు 60 సీట్లతో ఒక మారు ఎన్నికైనాడు. అప్పుడు హై స్కూల్స్ డెవలప్ చేయడం, స్కూళ్ళు డెవలప్ చేయడం అయితేనేమి, ఈ హాస్పిటల్స్ డెవలప్ చేయడం ఏమి మంచిగా డెవలప్ చేసి అవినీతి రహితంగా పరిపాలన సాగించిన దానివల్ల మంచి పేరు వచ్చింది. ఫస్ట్ టర్మ్లో మంచి పేరు వచ్చింది. మళ్ళీ తర్వాత నేను కూడా కాంటాక్ట్ పోయింది రండి, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేసినాను, నేను ఢిల్లీకి వెళ్ళటం లేదు. రెండో మారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అటువంటి మెజారిటీనే వచ్చింది. మొదట చేసిన పనుల వల్ల ఆయనకు రెండో మారు కూడా, మూడో మారు అనుకోండి యాక్చువల్గా అయితే, మొదటి టర్మ్గా తీసుకోలేం కాబట్టి 2 మార్లు వచ్చినప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అంటుకునేది ఆయనకు. ఎందుకంటే ఆయన కూడా పార్టీని విస్తరించాలని ఈ హర్యానాలో అయితేనేమి, రాజస్థాన్లో అయితేనేమి, గుజరాత్లో అయితేనేమి, మహారాష్ట్రలో అయితేనేమి కంటెస్ట్ చేశారు. ఆప్ అభ్యర్థులు నిలబెట్టారు. ఈ అభ్యర్థులు నిలబడిన ఎక్కడైనా కానీ ఈ ధన ప్రవాహం అనేది వచ్చింది. ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే అది వేరు సమస్య, అక్కడ కూడా కొంత ఖర్చు అవుతుంది కాబట్టి దాని నిధుల కోసం ఈ లిక్కర్ స్కామ్లో పాలసీ మేకింగ్లో కవిత గారు డబ్బులు అందించడము, పాలసీ మేకింగ్ విధానంగా ఉండాలని చెప్పడము, అందులో ఇరుక్కపోయినారు. అది ప్రూవ్ అయ్యి అప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండే మనీష్ సిసోడియా కూడా దాదాపు 18 మాసాలు అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఉండాల్సింది వచ్చింది. ఈయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. ఈయన కూడా జైల్లో ఉన్నాడు. అప్పుడు నితీష్ అని తాత్కాలిక చీఫ్ మినిస్టర్ని కూడా పెట్టారు.
ఇప్పుడు అందరు నాయకులు ఓడిపోయినారు. మనీష్ సిసోడియా, కేజ్రీవాలా, ఉమ్, మొత్తం ఆప్ నాయకులంతా ఓడిపోయినా ఒక అతీషి మాత్రం అవును. ఆమె ఒక్కటి గెలుపొందింది. సరే, ఎందుకు ఈ ఫలితాలు వచ్చినాయనంటే ఉమ్, తెల్ల షర్ట్ వేసుకుండా కొంచెం చిన్న మరకబడినాయని బాగా గుర్తింపుగా కనపడుతుంది. అవును, అదే నల్ల షర్ట్ వేసినాను అనుకో, పెద్ద మరక కనపడదు. కనబడదు. ఆయన్ను నీతిపరుడుగా చూశారు, ఉమ్, అవినీతి రూపుమాపే వ్యక్తిగా చూశారు. చూసినప్పుడు ఈ మరక అనేది ఆయన కంటకొచ్చింది. ఉమ్, దానికి తోడు ఇది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక సీటు కూడా రాలేదు. ఒకప్పుడు 3 టర్మ్స్ పరిపాలించారు ఢిల్లీని. అప్పుడే అభివృద్ధి కూడా బాగా జరిగింది అనుకోండి ఢిల్లీలో. కానీ మళ్ళీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినాక ఆమ్ ఆద్మీ వాళ్ళు ఉండి ఇప్పుడు బీజేపీ కూడా తొక్కపోయింది. ఇప్పుడు 3 పార్టీల మధ్య అయింది పోటీ. ఉమ్, ఈ హర్యానాలో ఏం చేశారు, కాంగ్రెస్ స్వయంకృత అపరాధం అంటాను. ఉమ్, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తాను అనే ధీమాతో కొన్ని సీట్లు అడిగారు. 10-11 సీట్లు అడిగారు. 7 వరకు ఇస్తామన్నారు. మధ్యలో ఎక్కడో రాజీ మాట్లాడి మంచిగా గౌరవం ఇచ్చి చేసుకొని ఎక్కడో రాజీ కుదుర్చుకోండొచ్చు. 2 సీట్లు అటే ఇటేముంది పెద్ద. వాళ్ళకి అతి విశ్వాసం అయిపోయింది. అక్కడున్న స్థానిక నాయకుడు భూపేందర్ సింగ్ కూడా ముఖ్యమంత్రి అవుతారు, నేను ఒక్కనే ముఖ్యమంత్రి అవుతా, ఎందుకు వీళ్ళంతా వీళ్ళతో పొత్తులు ఎందుకు అని ఆయన అత్యాశకు పోయి ఆ అలయన్స్ని చెడగొట్టినారు. ఆప్కు కాంగ్రెస్కు అలయన్స్ లేకుండా పోయింది హర్యానాలో. లేకుండా పోయేసరికి వాళ్ళు కూడా అన్ని చోట్ల అభ్యర్థులు పెట్టడంతో హర్యానాలో 1000 ఓట్లతోనూ 2000 ఓట్లతోనూ దాదాపు 25 మంది 30 మంది కాంగ్రెస్ ప్రతినిధులు ఓడిపోయారు. అక్కడ బీజేపీ కైవసం చేసుకునేది. వీళ్ళిద్దరు మధ్య ఓట్లు చీలడంతో బీజేపీ లాభం చెందింది. సేమ్ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టినారు. 1 సీటు రాలేదనుకోండి, ఏదో కొన్ని వేల ఓట్లు ఈ ఆప్కు రావాల్సినవి వాళ్ళ పోయినాయి. ఇద్దరు కలిసి చేసుకొని ఉంటే ఇద్దరికి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేది, ఓట్లు చీలిండకపోయిండొచ్చు. ఇటువంటి దారుణమైన ఫలితం వచ్చి ఉండదు. బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ పోటీ పడడంతో 2000 కానీ 3000 కానీ కాంగ్రెస్ అభ్యర్థులు తీర్చినారు, అటువంటి మెజారిటీతోనే వీళ్ళు ఓడిపోవడం కూడా జరిగింది ఆ అభ్యర్థులు. అది వాళ్ళ ఇద్దరిది స్వయంకృత అపరాధమే అని అంటాను. వాళ్ళు హర్యానాలో దెబ్బతినిపోయినారు, వీళ్ళు ఢిల్లీలో దెబ్బతిన్నారు. ఇద్దరు అలయన్స్ లో ఉండింటే ఆడ వచ్చిండు, ఈడ వచ్చిండు. ఈ లిక్కర్ స్కామ్ అయితేనేమి, ఈ ఓట్లు చీలడం వల్ల అయితేనేమి బీజేపీ లాభపడింది. ఓకే సార్, ఇక్కడ అన్నా హజారే గారి కామెంట్స్ కూడా తీసుకోవచ్చా సార్? అంటే అంతకుముందు వాళ్ళిద్దరూ కలిసి ఉద్యమాలు చేశారు, ఆ కోవ నుంచే కేజ్రీవాల్ గారు వచ్చారు. ఇప్పుడు ఈయన అన్నా హజారే గారు ఆయన కాంటిగా మాట్లాడారు, అంటే అధికార దాహంతో ఓటమి చవి చూశారని చెప్పేసి ఇప్పుడు కామెంట్ చేశారు. అంతకుముందు కూడా పలుమార్లు విమర్శించారు, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు. ఆ కామెంట్స్ కూడా మనం చూసుకోవచ్చా సార్ ఈ ఓటమి కల కారణం? అదే ఆయన అన్నా హజారే అంటే ఆయన అవినీతి పారదోలనే వీరికి సహకరించినారు. ఆయన కూడా వచ్చి కూర్చోవడం జరిగింది, నిరసన ప్రకటించడం జరిగింది. వీళ్ళు దారి తప్పి ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినారో ఆయన హతాశుడైపోయి, ఏంది ఇటువంటి వ్యక్తి కానీ నేను పోయి నిరసన రీతిలో పాల్గొనేదని ఆ ఉక్రోషంతో వీళ్ళని విమర్శిస్తారు కదా, తప్పదు కదా ఎవరైనా. అది ఎంతో కొంత ప్రభావం చూపుతుంది కదా వీళ్ళ క్యారెక్టర్ మీద ప్రభావం. ఓట్లు టర్న్ అయినాయా లేదా అంటే చెప్పలేను, కానీ క్యారెక్టర్ మీద ప్రభావం చూపుతుంది కదా. అందులోనూ బీజేపీ ఇంకొక విషయం మన బడ్జెట్లో చూసింటారు, 12 లక్షల ఆదాయం ఉన్న వారికి ఇన్కమ్ ట్యాక్స్ లేదని జీరో చేశారు ఇన్కమ్ ట్యాక్స్. అది అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, ఢిల్లీలో ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి 12 లక్షల ఆదాయం అనేసరికి వాళ్ళందరూ బెనిఫిట్ పొందినారు. మధ్యతరగతి వాళ్ళంతా, వాళ్ళందరూ కూడా ఓటర్స్ అయిపోయినారు. అది కూడా ఒక కారణము బీజేపీకి అనుకూలంగా రావడానికి. 12 లక్షల బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్ పెట్టడం కూడా బీజేపీకి లాభం చేకూరింది. అదొకటి.
కాంగ్రెస్ కొంత ఓట్లు చేర్చడం ఒకటి, ఉమ్. అవినీతి మరక అంటుకోవడం ఒకటి, 3 కారణాలు. ఇటు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రచారం చేయడం కూడా చూసాం సార్. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో చేశారు. అక్కడ మహారాష్ట్రలో బెనిఫిట్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ద్వారా అని అన్నారు. ఆయన వల్లే గెలిచిందని కూడా ఒక కామెంట్ వినిపించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ప్రచారం చేయడం వల్ల అది హెల్ప్ అయిందా? అది కూడా బీజేపీ గెలుపు కారణమైంది అనుకోవచ్చు సార్. మీరేం చెప్తారు సార్? అట్లా కాదు. ఇప్పుడు ఆయన చేసింది 4 సీట్లలో ప్రచారము. ఉమ్, అవి తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో ఉమ్, ఆ తెలుగువారు ఉన్న సీట్లలో, అధికంగా ఉన్న సీట్లలో ఆయన ప్రచారం చేశారు. ఇక్కడ కూడా అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా తెలుగువారు ఉన్న చోట ప్రచారం చేశారు. ఉమ్, ఇప్పుడు 4 సీట్లతోనే గవర్నమెంట్ ఫామ్ కాలేదు కదా, ఎక్కువ వచ్చినాయి కదా. అయితే కూటమిలో ఉన్నారు. బీజేపీ ఎన్డీఏ కూటమిలోనే, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉంది. కూటమి తరపున ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పిలిపిస్తుంటారులేండి, సహజంగా పిలిపిస్తుంటారు. వీళ్ళు పోయి వాళ్ళ బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేసి వచ్చినారు. ఇక మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఆడ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు అయితేనేమి